John chapter 13, 34 and 35. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుతున్నాం. యోహాను సువార్త 13. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురను. సీమోను పేతురు, ప్రభువా. That's enough. Let us pray. Father, we commit your precious word into your hands. We pray, dear Lord, that you will lead us and guide us. Be with your servants, even as we stand in your name. And we also pray for the PA system, that it will come smoothly without any problem. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. A new command I give you. If this is the new command, then what is the old command? The old command is love your neighbor as yourself. పాత ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. Matthew 12:31. మత్తయి సువార్త 12:31 వచనం. So why is this new command given now, and why wasn't this command given along with the 10 commandments? ఈ కొత్త ఆజ్ఞ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇదివరకే ఆ పాత ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇచ్చి ఉండవచ్చు కదా. The reason is, now we have a higher standard. Now we have the Holy Spirit within us. కారణం ఏమిటంటే ఇప్పుడు మనకు ఇంకా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నారు. The Holy Spirit gives us the power to live, to love as the Lord loved. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు మనల్ని ప్రేమించినలాగున మనం ఇతరులను ప్రేమించడానికి ఆ శక్తిని దేవుడు మనకి ఇవ్వగలడు. Let me start with an incident. ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభించుకుందాం. One day a newly married couple was moving into a rented house for the first time. They were cleaning the place, washing the place. ఒకసారి నూతనముగా జతపరచబడినటువంటి వారు కొత్త స్థలంలోనికి వెళ్ళారు. ఆ స్థలంని వారు సిద్ధపరచుకుంటూ దాన్ని కడుగుతూ అంత బాగు చేసుకుంటున్నారు. And as they were cleaning, they come to a place where they see a crack where the wall and the floor meets. వారు అలా కడుగుతున్నప్పుడు గోడ తర్వాత నేల కలిసినటువంటి స్థలంలో అక్కడ ఒక క్రాక్ వచ్చినట్టుగా, నెర్రలు విడిచినట్టుగా గమనించారు. And inside that crack they saw a snake's tail. ఎక్కడైతే ఆ సందు కనిపించిందో అక్కడ ఒక చిన్న పాము యొక్క తోక కనిపించింది. It's very scary. అది చాలా భయానకమైన దృశ్యం. But nothing happened. They could chase the snake away. కానీ వారు ఆ యొక్క పామును తరిమివేశారు. And later on, it was found that there was a crack in the foundation of the building, and the snake had come in through that crack from outside into the house. ఆ తర్వాత వారు కనుగొన్నది ఏంటంటే ఆ యొక్క భవనపు పునాదులలో ఆ సందు ఉందని, ఆ సందు ద్వారా ఆ యొక్క పాము వచ్చినట్లుగా గమనించారు. You know, this incident is to remind us that spiritually we have an enemy, a snake. ఇది మనకి ఏమని గుర్తు చేస్తుందంటే ఆత్మీయంగా మనకు ఒక విరోధి ఉన్నాడు. అది అపవాది, సర్పం. A snake that desires to crawl into our homes and create havoc in our homes. ఆ యొక్క సర్పము మన గృహాల్లోకి, మన కుటుంబాలకు ప్రవేశించి అది నెమ్మది లేనటువంటి స్థితిని, ఎంతో అది చెడగొట్టే స్థితిని అది కారణంగా ఉంటుంది. And if the foundations of a house are not strong, he will make his way into your house. మన యొక్క కుటుంబ పునాదులుగిన బలముగా లేకపోతే, గట్టిగా లేకపోతే అవి మన యొక్క కుటుంబాలని కూల్చివేస్తాయి. So it's very important to strengthen the spiritual foundations of your home. కాబట్టి మన కుటుంబంలో ఆత్మీయ పునాదులను గట్టిపరచుకోవాలి. And not let the snake come in. ఆ యొక్క సర్పము లోపలికి రాకుండా మనం కాపాడుకోవాలి. So spiritually, what are the cracks in our foundation? కాబట్టి మన యొక్క పునాదుల్లో ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సందులు ఏమిటి? To put it simply, cracks are the sinful tendencies we have. దానికి అవి మనలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచన. Tendencies that resist God's word, tendencies that disobey God's will. దేవుని యొక్క వాక్యాన్ని దూరం పెట్టడానికి, దేవుని యొక్క చిత్తాన్ని మనం దానికి విధేయత చూపించకుండా ఉండేదే అదే ఆ యొక్క సందులు కలుగు చేస్తుంది. Tendencies that cooperate with Satan.
మనము సాతానుతో ఏకీభవించడం లేదా దానికి సహకరించడమే దేవుని నుంచి దూరం అవటానికి లేకపోతే ఆ సందులకి కారణం. You see, Satan is an already defeated enemy. అపవాది ఇదివరకే ఓడించబడినటువంటి ఆ విరోధి వాడు. And he cannot defeat us unless we cooperate with him. వాడు మనల్ని ఏ రీతిగా కూడా మన మీద జయం పొందలేడండి. మనం వాడితో ఏకీభవిస్తే, మనం వాడితో సహకరిస్తే తప్పితే వాడికి మన మీద విజయం రానే రాదు. And our sinful tendencies is the vehicle he uses to get into our homes. ఈ యొక్క పాప సంబంధమైనటువంటి ఆలోచనల చేత వాడు మన యొక్క గృహాల్లోకి ప్రవేశించడానికి వాడు ఎదురు చూస్తుంటాడు. And most of the times we are not even aware కానీ చాలా సార్లు దాని విషయం మనం కూడా అంతగా ఆలోచించాం. వాడు of the snake that is in our house. మన యొక్క కుటుంబాల్లో, మన గృహాల్లో ఉన్నటువంటి పాములు మనకు కనిపెట్టిన స్థితిలో ఉంటాయి. Usually సాధారణంగా in our families, for example, ఉదాహరణకు మన కుటుంబాల్లో when one of us gets upset, we react in one of the two ways. మనకి ఎవరికన్నా ఏదన్నా అనుకోనిది ఏమైనా జరిగితే ఏదో ఒక విధంగా మనం దాని విషయమే ప్రతిస్పందిస్తాం. Two ways. రెండు రకాలుగా ప్రతిస్పందిస్తాం. One with angry words or angry silence. ఒకటి కోపంతో గట్టిగా మాట్లాడతాం, లేదా కోపంతో నిశ్శబ్దంగా ఉంటాం. And in both these responses we are responding in the way the snake wants us to respond. ఈ రెండు విధాల్లో కూడా ఆ పాము లేదా ఆ సర్పము ఎలాగ ప్రతిస్పందిస్తుందో అలాగే మనం కూడా స్పందిస్తుంటాం. And not as God wants us to respond. దేవుడు మనల్ని ప్రతిస్పందించమన్నట్లు కాదు. So how does God want us to respond? దేవుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడు? God wants us to respond with grace. ప్రభువారు కృపతో మనల్ని ప్రతిస్పందించమంటున్నాడు. You see, when we were saved by God's grace. That is unmerited favor, right? మనం రక్షింపబడినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. We are not only saved by God's grace, we are sustained by God's grace. దేవుని కృప చేత రక్షింపబడటం మాత్రమే కాదు కానీ అనుదినము ఆయన కృప చేతనే మనం నడిపించబడుతున్నాం. And now God wants us to show others the same grace in small ways. ప్రభువారు ఇతరుల పట్ల కూడా అదే కృపను కొద్దిగా వారికి చూపించాలని మనల్ని కోరుకుంటున్నాడు. And practicing loving one another as the Lord loved us is one of the most important ways we can show grace to each other. ప్రభువారు మనల్ని ప్రేమించినలాగా ఇతరులను మనం ప్రేమించడం అనేది దేవుని కృపను మనం ఇతరులకు అలాగూ మనం ఇవ్వగలం. And that is the way we build strong foundations for our family. అలాగూ మన కుటుంబాల్లో గట్టి పునాదులు వేయగలం. So today let us look at some of the ways the Lord loved us. ప్రభువారు మనల్ని ఎలా ప్రేమించాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. And let us imitate this in our marriages and in our families. మన కుటుంబాల్లో, మన యొక్క వివాహాల్లో దీన్ని మనం చేద్దాం. We don't know if we can cover all the points, but we will try. మనం అన్ని ఆ సంగతులు గమనించలేమేమో కానీ ప్రయత్నం చేద్దాం. The first aspect of God's love is an unconditional love. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ. 1 Corinthians 3:5, the second part says, love is not self-seeking. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అది ఆ స్వప్రయోజనమును విచారించుకొనదు. It is not self-seeking. అది స్వప్రయోజనమును విచారించుకొనదు. The success of a marriage depends not on how much we can get, but how much we can give. వివాహము అది కృతార్థంగా అంటే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలంటే మనకి ఏమి పొందుతాం అనేది కాదు కానీ మనం ఇతరులకు ఏమి ఇవ్వగలం అనే దాంతోనే అది ముందుకు వెళ్ళగలదు. They say there are Josh McDowell says there are 3 kinds of love. జాష్ మెక్డొనాల్డ్ అనే ఆయన 3 రకాల ప్రేమ ఉందని చెప్తాడు. One is a love that says I will love you if. మొట్టమొదటి ప్రేమ నీవు ఇలాగైతే నిన్ను ప్రేమిస్తా. I love you if you have a good job. నీకు మంచి ఉద్యోగం ఉంటే ప్రేమిస్తా. I love you if you lose weight. నీవు ఒకవేళ బరువు తగ్గితే ప్రేమిస్తా. Children we tell I love you if you get good marks. పిల్లలకి మీకు మంచి మార్కులు వస్తే ప్రేమిస్తా. The second love is I will love you because. రెండవ ప్రేమ మీరు ఇందుకు నిన్ను ప్రేమిస్తున్నాను. Because you are so intelligent. నీవు చాలా జ్ఞానవంతుడు కాబట్టి. I love you because you are beautiful or handsome. నీవు సౌందర్యంగా ఉన్నావు కాబట్టి, అందంగా ఉన్నావు కాబట్టి. Both these loves are conditional love. ఈ రెండు కూడా షరతులతో కూడినటువంటి ప్రేమ. And there's a third love, unconditional love. మూడవదిగా ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమ ఉన్నది. And that is I will love you in spite of.
అది నీవు ఎలాంటి వారమైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I will love you in spite of your weaknesses. నీలో ఉన్నటువంటి బలహీనత ఏమైనప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను. I will love you in spite of your faults. నీలో తప్పులు ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను. I will love you in spite of the fact that you don't always love me. నీవు You ఎల్లప్పుడూ don't నన్ను always respond to my love. నీవు ఎల్లప్పుడూ నన్ను ప్రేమించకపోయినా, నా ప్రేమకు నువ్వు బదులు ప్రతిస్పందించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. You know, this unconditional love is the only kind of love that is going to last. ఈ యొక్క షరతులు లేనటువంటి ప్రేమ మాత్రమే నిరంతరము నిలిచేటువంటి ప్రేమ. Conditional love will not last. షరతులతో కూడినటువంటి ప్రేమ ఎక్కువ కాలం ఉండదండి. What if he loses his job? Will you still love him? అతని ఉద్యోగం పోతే నువ్వు నిజంగా ప్రేమిస్తావా? What if she doesn't lose weight? Or what if she loses her beauty in an accident? తన యొక్క సౌందర్యాన్ని, తన యొక్క బరువును కోల్పోకుండా ఉంటే నువ్వు ప్రేమిస్తావా? Will you still love her? ఇంకా నువ్వు ప్రేమిస్తావా? You see, God's love is not a self-seeking love. His love was never based on our performance. దేవుని యొక్క ప్రేమ స్వప్రయోజనం కోరుకునేది కాదు, మనం చేసేటువంటి దాని మీద ఆధారపడింది కాదు. And as families, to build up strong foundations, we got to practice this love. కుటుంబంగా మన పునాదులు గట్టిపరచబడాలంటే ఇటువంటి ప్రేమను మనం అలవరుచుకోవాల్సిన. Usually people look at what the other person can give them. సాధారణంగా ప్రజలు ఏం చూస్తుంటారంటే ఇతరులు ఏమిస్తారా అనే దాని విషయం ఎదురు చూస్తుంటారు. Will my spouse be the right person for me? నా సహచరిని నాకు సరైనటువంటి వ్యక్తియేనా? We should ask, will I be the right person for my spouse? దాని బదులుగా మనం అడుక్కోవాలి ఏంటంటే నేను సరైనటువంటి వ్యక్తినేనా తనకని. The second aspect of God's love is, రెండవదిగా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, God's love is a stubborn love. దేవుని యొక్క ప్రేమ అది చెరగని ప్రేమ. A love that does not leave, come what may. ఏదన్నా జరగనియండి, నేను నిన్ను విడిచిపెట్టను. Hebrews 13:5 says that, right? I will never leave you or forsake you. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పాడు. In Matthew 28:20 the Lord says, I will be with you always. మత్తయి సువార్తలో చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటానని చెప్పాడు. You see, the Lord's love is a love that does not let go, come what may. నీకు ఏమన్నా సంభవించినాయండి, దేవుని యొక్క ప్రేమ మాత్రం నిన్ను విడవదు, నిన్ను విడిచిపెట్టదు. You see, before we get into a marriage, we have certain expectations. And if those expectations are not met, we get disappointed many times. వివాహం కాకముందు ఒకరి మీద ఒకరికి కొన్ని ఇవి చేయాలనుకున్నట్టు ఉంటారు. కానీ వివాహం అయినాక sometimes when the expectations are not met, we get disappointed. ఒకవేళ వారు అనుకున్నది గిన జరగకపోతే దాని విషయంలో కొంతగా వారు నిరుత్సాహపడతారు. And sometimes we become cold and aloof. కొన్నిసార్లు ఇక చల్లగా ఒంటరితనంలోకి వెళ్ళిపోతారు. And worse still, some people put an unhealthy pressure on the spouse to perform as per their expectations. కొంతమంది అయితే ఒత్తిడితో వారు అనుకున్నవి జరిగించాలన్న ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొస్తారు. And that brings a lot of turmoil in the family. అటువంటిది ఆ కుటుంబంలో ఎంతో కలతను తీసుకుని వస్తారు. Some people threaten divorce. కొంతమంది అయితే ఇదిగో నేను నిన్ను విడిచిపెడతానని భయపెడతారు. By the way, the word divorce must not be mentioned in your homes if you're a believer. మనం విశ్వాసులమైతే మన కుటుంబాల్లో ఈ యొక్క మాట విడిచిపెడతాననే మాట మనం మాట్లాడకూడదు. Even if you realize that you made a mistake in your marriage in the first place. ఒకవేళ వివాహం చేసుకుంటున్నప్పుడే నీవు తప్పు చేశావన్న సంగతి నీవు గ్రహించినప్పటికీ అలా చేయకూడదు. Some people after getting married, they feel that they married the wrong person. కొంతమంది వివాహం చేసుకున్నాక వారు ఏమంటారంటే నేను తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్నాను అంటారు. And as time goes by, they keep thinking that the joy is outside the marriage. కొంతకాలం గడిచే కొద్దీ వివాహం బయట వారికి సంతోషం ఉందని అనుకుంటారు. You see, brothers and sisters, once we marry, our joy is not in finding another spouse. సహోదరులారా, ఒకసారి మనం వివాహం చేసుకున్నాక మన యొక్క సంతోషము వివాహం బయట రాదు. You may have made a mistake in seeking God's will in marriage, but once you are married, it is God's will that you stay married to that person. ఒకవేళ వివాహం చేసుకునేటువంటి సమయంలో దేవునికి చిత్తానుసారంగా కాకుండా చేసుకున్నావేమో, కానీ వివాహం అయినాక వివాహంలో నిలిచి ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం. And it is God's will that you love and respect that person. ఆ దేవుని యొక్క చిత్తం ఏమిటంటే ఆ వ్యక్తిని నువ్వు గౌరవించి నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించడం దేవుని యొక్క చిత్తం. And if you don't obey this, the problem is no longer that you married the wrong person, but the problem is you have a heart that is not submitting to God. ఇది గిన నువ్వు చేయకపోతే నువ్వు వ్యక్తిని
దేవుని చిత్తంలో లేని వ్యక్తిని ఆ వివాహం చేసుకున్నావు అనేది అది కారణం కాదు, కానీ నీవు ప్రభువుకు విధేయత చూపించట్లేదు అనేది అక్కడ ప్రాముఖ్యం. That means you're continuing to behave in the wrong manner in which you behaved when you got married to that person. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు ఆ వ్యక్తికి ఎప్పుడైతే వివాహమైందో ఎలాంటి తప్పుడు సిద్ధాంతాలతో లేదా తప్పుడు జీవితంలో నీవు ఉన్నావో ఇప్పుడు కూడా అదే జీవితంలో నడుస్తున్నావు. And if you are a believer, you will come in the severe discipline of the Lord. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నిన్ను క్రమశిక్షణకు గురి చేస్తాడు. You see, like we said, the Lord's love for us is not based on our performance. It was His covenant love. He will keep loving even if you don't love Him. దేవుని యొక్క ప్రేమ మన ఎడలు ఉండేది మనం ఏమి చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడేది కాదు, కానీ మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా దేవుని ప్రేమ దినదినము మన ఎడలు నూతనంగా ఆయన పుట్టిస్తాడు. Performance wise, we have all failed Him. మనం ఏదన్నా చేసే విషయంలో మనం అందరం కూడా విఫలమైపోయాం. But God does not give up on us. కానీ మన మీద దేవుడు విడిచిపెట్టలేదు తన ప్రేమను. And many times, even after we gone far away from us, He keeps searching for us, like that tireless shepherd who left that 99 sheep back in the fold. అనేక సార్లు మనం దేవునికి దూరం అయిపోయి ఆయన విడిచిపెట్టినప్పుడు కూడా ఇదిగో ఒక్క గొర్రె కొరకు 99 గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ కాపరి వలె మన ప్రభువు వారు కూడా మన కొరకై ఎదురు చూస్తూ వెంటాడుతూ And we have to practice this love in our homes. మన యొక్క కుటుంబాల్లో ఇటువంటి ప్రేమను మనం చూపించవలసిన వారం ఉంటున్నాం. Our spouses must enjoy the comfort of the love that says, I will never leave you or forsake you. మన కుటుంబాల్లో ఉన్నటువంటి సహచరులు ఇటువంటి ఆదరణ వారు పొందుకోవాలి. ఏంటంటే, ఈ ప్రేమ ద్వారా నేను ఎప్పుడు ఈ కుటుంబాన్ని విడిచిపెట్టను నేను అనేది. The third aspect is మూడవదిగా hopeful love. నిరీక్షణతో కూడినటువంటి ప్రేమ. You know, 1 Corinthians 13:7 says, love hopes all things. 13వ అధ్యాయం 1 కొరింథీ 7వ వచనం చూసినట్లయితే అన్నిటినీ నిరీక్షించును. It's speaking of a love that does not give up when disappointments come. అది నీకు ఎప్పుడన్నా నిరుత్సాహం వస్తే అది వదిలిపెట్టదండి. అది నిరీక్షణతో ఎదురు చూస్తుంది. When setbacks happen, నీ జీవితంలో ఎప్పుడన్నా తడబడులు జరిగినప్పుడు, తొట్టుబాటులు జరిగినప్పుడు, you know, many times in marriages, one of the spouses is spiritually more mature than the other. ఎక్కువగా కుటుంబాల్లో వివాహాల్లో ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఆత్మీయంగా పరిపక్వత నొందినటువంటి వారు ఉంటారు. And sometimes they may behave in a very ungodly way. కొన్నిసార్లు వారు ఎటువంటి దైవ చిత్తానుసారంగా కాకుండానే వారు ప్రవర్తిస్తుంటారు. They use very ungodly language. వారు మాట్లాడే పదాలు కూడా చాలా అసభ్యకరంగా ఉంటాయి. So what does a mature spouse do? అప్పుడు పరిపక్వత కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి ఏం చేయాలా? Instead of getting frustrated or irritated, behave in a godly way and pray for them. కోపం తెచ్చుకొని దాని విషయంలో కృంగిపోయేదానికంటే కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి నెమ్మదిగా ఉండటం మంచిది. And pray that God will change them. ప్రభువు వారు వారిని మార్చగలుగులాగా ప్రార్థించాలి. In the meantime, we should practice one more thing that God practices on us. మధ్యలో ప్రభువు వారు మన మీద ఎటువంటి ఆ యొక్క ప్రేమ చూపిస్తూ వచ్చాడో దాన్ని కూడా మనము అనుదినం అభ్యాసం చేయవలసిన వారు ఉంటున్నాం. You see, God, when He looks at us today, He does not see us as what we are, but He sees us as what we can be, right? ప్రభువు వారు ఈరోజు మనం చూస్తున్నప్పుడు మనం ఈరోజు ఏమై ఉన్నామో అనేది దేవుడు చూసుకోడు, కానీ మనము ఏం అవనై ఉన్నామో అది ప్రభువు వారు మనలో చూస్తున్నాడు. When Lord Jesus looks at us, what does He see? ఈరోజు మనం దేవుడు చూస్తే ఏం చూస్తున్నాడు? He sees all our faults. He sees our sinful nature, our rudeness. He sees everything. మనల్ని ఈ రోజుకి ఆయన చూస్తే మనలో ఉన్నటువంటి తప్పులు, మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వికృతమైన ఆలోచనలు ఆయన చూస్తున్నాడు. We are so far away from His holiness. ఆయన యొక్క పరిశుద్ధత నుంచి మనం ఎంతగానో దూరంగా ఉంటున్నాం. But thank God that He looks us as what we can be by His grace. కానీ దేవుని మహాకృపను బట్టి మనం ఆయన్ని ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే మనం ఏమై ఉండబోతున్నామో దాన్ని బట్టే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. And more stunning, the Bible says God looks at us as already sanctified. ప్రభువారు మనల్ని ఇదివరకే మనల్ని ప్రతిష్ఠించినట్లుగా ఆయన మనల్ని చూసుకుంటున్నారు. That's what Paul says in 1 Corinthians 6:11. You are washed, you were sanctified, you were justified. It's all past tense. మీరు దేవుని ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. Already done. ఇదివరకే జరిగింది. You know, and as we practice this, మనము దీన్ని ఇలాగ అభ్యాసం చేస్తుంటుండగా, as we are practicing this hopeful love, ఈ యొక్క నిరీక్షణతో కూడినటువంటి ప్రేమను అభ్యాసం చేస్తున్నాం. The fourth aspect I would like to say,
నాలుగవదిగా మనం చూసేది ఏంటంటే God's love is a forgiving love. నాలుగవదిగా దేవుని యొక్క ప్రేమ క్షమించేటువంటి ప్రేమ. While on the cross, the Lord prayed, Father, forgive them, for they know not what they do. ప్రభువారు యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన ప్రార్థించాడు, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. Sometimes we'll say, I will forgive if they ask for forgiveness. కొన్నిసార్లు మనం ఏమంటామంటే వారు మమ్మల్ని క్షమాపణ అడిగితే మేము వారిని క్షమిస్తామంట. Here, who asked for forgiveness? ఇక్కడ ఎవరు అడిగారు క్షమాపణ? They were not even aware that they needed forgiveness. వారు ఆయన్ని హింసిస్తున్నప్పుడు అసలు వారికి క్షమాపణ అవసరమని కూడా వారు చెప్పలేదు. And the Lord was never at fault. ఆ ప్రభువారు ఏ తప్పు కూడా చేయలేదు ఆ సమయంలో. Yet the Lord just forgave. కానీ ప్రభువారు వారిని క్షమించారు. You see, apologizing does not mean that you were wrong and the other person was right. నీవు క్షమాపణ అడిగితే నీవు తప్పు, అవతల వ్యక్తి సరి అయినటువంటి వాడని కాదండి. Apologizing means that you value your relationship more than your ego. క్షమాపణ చెప్పడంలో అర్థం ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మీకున్నటువంటి అహం కంటే ఎక్కువగా మీరు గుర్తిస్తున్నట్టు. You just want to move on, that's all. ముందుకు వెళ్ళిపోవాలి, అందుకోసమే క్షమాపణ అడుగుతాం. You see, many times or most times, both the spouses now will not be 100% right. చాలాసార్లు ఇద్దరు కూడా భార్యాభర్తల్లో 100% వారు కరెక్ట్గా ఉండరండి. You may be more in the right, your spouse may be more in the wrong. ఎక్కువగా ఒకళ్ళు ఒకవేళ సరైన మార్గంలో ఉంటే మరి ఒకళ్ళు సరిగాని మార్గంలో ఉండవచ్చు. But neither would be completely blameless. ఇద్దరిలో కూడా ఏ ఒక్కరు కూడా నిందారహితంగా ఉండరు. So you need to keep aside your ego and move on. కాబట్టి మీకున్నటువంటి ఆ యొక్క అహమును పక్కకు పెట్టి ముందుకు వెళ్ళాలి. The fifth kind of love, ఐదవ ప్రేమ, it's a joyful love. ఆనందముతో కూడినటువంటి ప్రేమ. You see, let's turn to one of the most amazing verses in the Bible. Zephaniah 3:17. యెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. The Lord your God is with you. He is mighty to save. He will take great delight in you. He will quiet you with his love. He will rejoice over you with singing. It's okay. యెఫన్యా 3:17. ఎవరైనా చదవండి. ఈ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు కనుగొన్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. You see, the Lord's love is a joyful love. That means he loves to love you. దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో ఆయన సంతోషిస్తాడు. You know, he doesn't do as a sense of duty or unhappily. He loves to love you. ఆయన నీకు ఏదో ఒక బాధ్యత కింద ఆయన అలా ప్రేమించడు, నిన్ను ప్రేమించడానికి ఆయన సంతోషిస్తాడు. And in God's sight, remember, we are not very lovely looking or we are not very lovable people. దేవుని యొక్క దృష్టిలో మనం ప్రేమించదగ్గటువంటి వారం కానే కాదు. We don't even respond to his love. ఆయన ప్రేమకు కొన్నిసార్లు మనం ప్రతిస్పందించం కూడా. Now, it is easy to love something that looks very cute. చాలాసార్లు చూడదగ్గ దాన్ని ప్రేమించడం అది మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. You have a newborn baby and everybody will be holding it because they love. Babies are cute. చిన్న బిడ్డ పుడితే ఎంతో ఇష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. But it requires God's grace to love someone who will not always respond to your love. కానీ ఎవరైతే మన ప్రేమకు ప్రతిస్పందించుకుంటూ ఉంటారో లేకపోతే మన వైపు తిరగరో వారిని ప్రేమించడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనకు అవసరం. It's difficult to love someone who has a tendency to abuse or take advantage of you or manipulate you. మనం చేసిన దానికి వారు సరిగా ప్రతిస్పందించకుండా దానికి వారు తేలిగ్గా తీసివేసి దాన్ని నిరాకరిస్తూ దానికి మరలా తిరిగి మన మీదే నిందలు వేస్తున్నటువంటి వారి పట్ల ప్రేమ చూపించడం అనేది అంత తేలిక. When you practice this joyful love, Lord, give me that heart to love people. ప్రభువా ఇతరులను నేను సంతోషంగా ప్రేమించేటువంటి ఆ హృదయాన్ని నాకు అనుగ్రహించు. You're building up strong foundations for your homes. అలా చేసినట్లయితే మన కుటుంబాలకు గట్టి పునాదులు మనం వేయగలం. The sixth love, ఆరవది ప్రేమ ఏంటంటే ఆరవ రకమైన a serving love. పరిచర్య చేసేటువంటి ప్రేమ. The reference is John 13:12-17, but don't just go through that. It is the act of the Lord Jesus washing the feet of his disciples. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యుల యొక్క పాదములను కడిగేటువంటి ఆ యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. A serving love.
ఇతరులకు పరిచర్య చేసేటువంటి He was their Lord, He was their master, still He served them. ఆయన యజమానుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు, కానీ వారికి సేవ చేస్తున్నాడు. Husbands, one of our roles is to serve. భర్తలముగా మనకున్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే మనము పరిచర్య చేయవలసిన వారం ఉంటున్నాం. For example, the wife may be struggling in the morning cooking breakfast, taking care of the baby and getting the older children dressed for school. ఉదాహరణకి భార్య పొద్దున్నే వంటలు చేస్తూ పిల్లలను తయారు చేసి స్కూల్కి పంపించాల్సిన అవసరం ఉంటే, And the husband will be sitting quietly on one side, having his quiet time and asking the Lord to speak to him. ఆమె అంత కంగారు పడుతుంటే భర్త మాత్రం పక్కకు కూర్చొని వాక్యం తెలుసుకొని ప్రభువా నాతో మాట్లాడంట. So what is the Lord speaking? ప్రభు ఏం చెప్తున్నాడు? Close your Bible and go and help your wife. నీ యొక్క ఆ బైబిల్ గ్రంథాన్ని మూసి వెళ్ళి నీ సహచరునికి సహాయం చేయి. They say 90% of the Christian couples don't read the Bible together or pray together. 99% మంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు, ఇద్దరు కలిసి వాక్యం చదువుకోరు. You know, if you're serious about your relationship with God, get up early with your wife, spend that time together, and then go to sleep if you want. ఇదిగో ఒకవేళ మీరు ప్రభువుతో నడిచే దాని విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లయితే ఇద్దరు కలిసి వేకుజామునే లెగిసి కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోండి, దేవునితో సమయాన్ని గడపండి. And God will change things in your అప్పుడు house. ప్రభు వారు మీ జీవితంలో మీ కుటుంబంలో పరిస్థితులు మారుస్తాడు. And learn to help your wife. మీ సహచరులకు సహాయం చేయడానికి. If your wife wants to go to a sister's meeting, that means you volunteer to take care of the children while she's away. సహోదరుల కూడికి వెళ్ళాలనుకుంటే ఆ పిల్లలను తీసుకోవటం బాధ్యత తీసుకోండి. Before we dream of serving the Lord in some outreach, we need to start practicing serving the Lord in your homes. మనం బయట ఎక్కడో వారికి దేవుని కొరకై సేవ చేయాలనుకునే దానికంటే ఇంట్లోనే మొట్టమొదటిగా ఆ దేవుని ప్రేమతో సేవ చేయటం ప్రారంభించాలి. The seventh aspect of this love is, 7వ రకమైనటువంటి ప్రేమ ఏంటంటే, the Lord's love is a sanctifying love. అది మనల్ని ప్రతిష్ఠించేటువంటి పరిశుద్ధపరిచేటువంటి ప్రేమ. If you read that portion in Ephesians 6:26 to 27, we won't go through that. It talks of the Lord's love as a love that wants to clean us, to make us holy. మనల్ని పరిశుద్ధపరచుటకై లేదా పవిత్రపరచుటకై ఆయన ప్రేమను ఇక్కడ మనం చూస్తున్నాం. You know, we are called to practice this sanctifying love. ఇలాంటి పవిత్రపరిచేటువంటి ప్రేమను మనము అభ్యాసం చేసుకోవాలి. That means if you're a husband, you will not bring anything into a life that will make us sin. ఒకవేళ మనం భర్తలమైతే మన కుటుంబాల్లోకి ఏదైనా పాపం అనేది ప్రవేశించకుండా ఉండటానికి మనం జాగ్రత్త చూసుకోవాలి. In the things we see, in the things we talk, in the things we buy. మనం చూసేది కానీ, మనం మాట్లాడేది కానీ, మనం కొనేది కానీ. Also, don't provoke your spouse to sin by talking of something that is sensitive to that person. వారికి ఏదైతే అభ్యంతరకరంగా ఉంటుందో అటువంటి మాటలు మాట్లాడి వారిని మనము పాపంలోనికి నడిపించకూడదు. As a spouse, you know what are sensitive things. You know, if you say some things, you can provoke that person. కొన్ని మాటలు మనం మాట్లాడితే వారికి కోపం వస్తుందని, లేకపోతే అది అభ్యంతరం అని మనకు తెలుసు. You are making that person sin. Remember that. అటువంటి వాటిని చేసి దయచేసి వారిని పాపంలోనికి నడిపించవద్దు. You know, we have to help each other grow in holiness. పరిశుద్ధతలో మనము కలిసి ఎదగవలసిన వారం ఉంటున్నాం. The eighth love is, 8వ రక ప్రేమ. I think we'll skip 8 and 9. Let's go to the 10th love. Providing love. సమకూర్చేటువంటి ప్రేమ. You see, our Lord's love is a providing love. మన ప్రభువు వారి యొక్క ప్రేమ మనకు సమస్తమును సమకూరుస్తుంది. He takes care of each need of our love. మనకున్న ప్రతి అవసరముల విషయమై అది ఆయన He సమకూర్చేటువంటి. takes care of your physical need, emotional need, spiritual need. మనకున్నటువంటి శారీర సంబంధమైనటువంటివి, మానసిక సంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి అవసరతను కూడా తీర్చేది. Ephesians 5:28, Paul says, husbands should love their wives as their own bodies. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:28లో చూసినట్లయితే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. Take care of your spouse as you take care of your needs. మనకున్న అవసరాలని విషయమే ఎలాగ మనం జాగ్రత్త తీసుకుంటామో అలాగే మన సహచరుల అవసరం గురించి కూడా తీసుకుంటాం. Many people are selfish. When their needs are met, they don't care about the other person's needs. చాలా మంది స్వార్థప్రియులుగా ఉంటారు. ఏంటంటే వారి యొక్క అవసరాలు తీరితే ఇక అవతల వాళ్ళ గురించి పట్టించుకోరు. And you must remember, your spouse's wife need will be different than us. Husband's need will be different.
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క అవసరతలు వేరుగుంటాయి, మన సహచరుల అవసరతలు వేరుగుంటాయి. In marriage, we must practice looking beyond our needs and meeting the needs of the other person. వివాహంలో మన అవసరాల కంటే మిన్నగా ఇతరుల అవసరాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని మనం గుర్తించాలి. There will be a huge difference in your relationship, in your love, when you learn to take care of the other person's need. మనము ఇతరుల యొక్క అవసరతల గురించి మనం ఒకవేళ బాధ్యత తీసుకుంటే దానివల్ల ఎంతో గొప్పగా మనం ప్రేమలో అభివృద్ధి పొందగలం. And to know the other person's need, you must learn to know each other, right? మనం ఇతరుల అవసరతలు తెలుసుకోవాలనంటే ఒకరిని గురించి ఒకరు బాగా తెలుసుకోవాలి. And that comes to the last point. 11th is the knowing love. చివరిగా మనం చూసినట్లయితే ఎరిగేటువంటి ప్రేమ. You know, God's love is a knowing love. దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎరిగినటువంటి ప్రేమ. He knows us more than we know ourselves. మన గురించి మనకి ఎంత తెలుసో మనకంటే ఎక్కువగా మన ప్రభువు వారికి మన గురించి తెలుసు. King David says in Psalm 139, 1 and 2. కీర్తన 139, 1 and 2. 139, 1-2 వచనాల్లో రాజైన దావీదు చెప్తాడు. You know, O Lord, you have searched me and you know me. You know when I sit down, you know when I rise. You perceive my thoughts from afar. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. In a survey done among families, they say they saw many couples didn't know each other. ఒక కుటుంబ అన్నిటికీ జరిగిన సర్వేలో తేలింది ఏంటంటే భార్యాభర్తలకి ఇద్దరికి కూడా చాలా మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. They stayed together for many, many years. వారిద్దరు కలిసి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉంటారు. And they had very little insight to each other's feelings. కానీ ఒకరికి ఉన్నటువంటి ఆవేశాల పట్ల ఇద్దరికి ఒకరిలో ఒకరికి చాలా తక్కువ తెలిసి ఉంటుంది. And therefore they said hurtful things to each other. అందుకనే వారు ఒకరికి వ్యతిరేకమైనటువంటి మాటలు మరొకరితో మాట్లాడుతుంటారు. Many couples could not confide with each other. చాలా మంది ఇద్దరు కలిసి వారు దేని విషయమైనా కన్ఫైడ్ అంటే వారు దేని విషయం కూడా వారికి గట్టిగా వాదన చేసుకోవడానికి ముందుకు రారు. They couldn't tell what was in their heart because that person won't understand it. వారి మనసులో ఉన్నటువంటి దాన్ని ఏది చెప్పలేరు, ఎందుకంటే అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి వీరు బయట పెట్టరు. So, but we have to know each other's needs. కానీ ఒకరినొకరు తెలుసుకున్న బద్దులమే అంటున్నాం. You know, sometimes we are not aware of our children's needs also. కొన్నిసార్లు మన పిల్లల అవసరాలు కూడా మనకు తెలియవు. We are so focused on what we want out of them that we never think of what they want. చాలా సార్లు మనకేం కావాలో వారి నుంచి దాని గురించి ఆలోచిస్తాం, కానీ వారికి ఏం అవసరమో దాని గురించి We don't even realize that somebody may be abusing them. They may be going through some fear. They may be going through some anxiety. వారు కొన్నిసార్లు ఏదో భయాలు గుండా వెళ్తున్నారు, చింతలు గుండా వెళ్తున్నారు అనేది మనం గమనించాం. We just don't understand their perspective. We try to push our agenda. వారికి ఏముందో వారి మనసులో అది గ్రహించం, కానీ మనకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలే వారి మీద రుద్దుతుంటాం. Coming to the point, we must make that effort to know each other. మనం ఒకరిని గురించి ఒకరు తెలుసుకున్న బద్దులం ఏంటున్నాం. How do we know each other? మనం ఎలా తెలుసుకోగలం? Spending time with each other, spending time with the Lord. ప్రభువుతో మనం సమయం గడపటం, ఇతరులతో సమయం గడపటం. And you know something? Sometimes your spouse will know much more about you than you know yourself. కొన్నిసార్లు మన సహచరులకి మన గురించి మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. And they are able to help you there. వారు మనకు సహాయం చేయగలుగుతారు. You know, they are able to act on your behalf. You know, they know your weaknesses, they know your strength, and they are there to help you in your weakness. మనకున్నటువంటి బలహీనతలు వారు ఎరుగుదురు కాబట్టి వారు అటువంటి పరిస్థితిలో సహాయం చేసి మనల్ని బలపరచడానికి వారు ఎరుగుదురు. One person was hearing a husband and wife sitting in the bus stand and speaking. ఒక వ్యక్తి బస్ స్టాండ్లో భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవటం విన్నాడు. Elderly couple, they were about 70 years, I think. వారు 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు. The husband suddenly looked at his pocket and said, "Did you get any money?" He asked his wife. భర్త తన యొక్క జోబు చూసుకొని వెంటనే అడిగాడు, నువ్వేమైనా డబ్బులు తెచ్చావా అని అడిగాడు. She said, I put in your shirt pocket, look at it, she said. ఆమె అనింది, నీ యొక్క జోబులో పెట్టాను చూసుకో. She knows her husband is forgetful. ఆమెకు తెలుసు తన భర్త మర్చిపోయేవాడని. Then he asked, what about before he could complete the sentence, he said, I put your pills in your wallet, you take it. ఆమె వెంటనే ఆ మాట కంప్లీట్ చేసిన కానింది, ఇగో నీ మందులు కూడా నీ యొక్క పర్సులో పెట్టాను చూసుకోండి. And the husband said, how did you know what I'm going to say?
నేనేం అడుగుతానో నీకు ఎలా తెలుసు అని అడిగాడు ఆయన. She told the old man, he's saying, young man, I'm married to you for 45 years, she said. ఆమె అనింది 45 సంవత్సరాలు అయింది నేను పెళ్లి చేసుకొని, అప్పటి నుంచి నీవు నాకు తెలుసు అని. You see, you should know each other, and you know each other, you can help each other. You can be a blessing to each other. ఒకళ్ళ గురించి మనం ఒకళ్ళు తెలుసుకున్నప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేయాలి, అంత మాత్రమే కాదు, ఒకరిని బట్టి ఇంకొకరు If ఆశీర్వదింపబడినట్టు. you don't know, when you say, I didn't bring money, you will get irritated. You will shout. You will have an argument. నేను డబ్బులు తేలేదు అనగానే దానికి వాదం పెట్టుకుంటారు, దానివల్ల కోపం వస్తుంది. And we got to practice this, knowing each other. మనము ఒకరినొకరు తెలుసుకునే దాని విషయమై మనం అభ్యాసం చేయవలసిన So we saw some of the ways the Lord loved us, and we have to practice this in our families. ప్రభువు వారు మనం ప్రేమించిన రీతిలో ఇవి కొన్ని, ఇలాగను మనం కూడా మనం ప్రేమించబద్దులు వింటున్నాం. This is for all families and also the young men who are prepared to getting married. ఇవన్నీ కుటుంబాల కొరకు, ఇంకా యవనస్తులు ఎవరైతే వివాహానికి సిద్ధంగా ఉన్నారో వారి కొరకు కూడా. Forewarned, forearmed is forewarned, right? ముందుగా హెచ్చరింపబడటం is for You're forearmed. You're more prepared before entering marriage if you know all these మీరు things. ముందుగా హెచ్చరింపబడుతున్నారంటే మీకు ముందుగానే ఏం ఉపయోగించాలో ఆయుధాలు తెలుసుకొని రెడీగా ఉండమని. ఆయుధాలు కాదు. So all married people here, we have all two things in common. వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరికి రెండు సాధారణమైనటువంటి అనుభవాలు ఉంటాయి. One is we are married to imperfect people. ఒకటి, మనము పరిపూర్ణులు కానిటువంటి వారితోనే మనం వివాహం చేయబడి ఉన్నాం. Second, we are imperfect people ourselves. రెండవదిగా మనం కూడా అపరిపూర్ణులమే. Perfect people are shown only in advertisements, right? పరిపూర్ణంగా కనిపిస్తున్న అడ్వర్టైజ్మెంట్ లో వరకే కనిపిస్తారు. Even those people you see in advertisement, you check their lives, they will all have depression and suicidal tendencies. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ లో కనిపిస్తారో వాళ్ళకు కూడా నిరుత్సాహం అనేది, కృంగుబాటు అనేది, ఇగో ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఉంటాయి. In this world, there is no perfect people, there are no perfect relationships. ఈ యొక్క ప్రపంచంలో, లోకములో పరిపూర్ణులు లేరు, పరిపూర్ణమైనటువంటి బాంధవ్యాలు లేవు. But when you walk with the Lord, He enables you to grow in grace. And that is what we talked about till now. కానీ మనం ప్రభు వారితో నడవటం ప్రారంభిస్తే ఆయన కృపతో మనం ముందుకు వెళ్ళగలం. A grandmother was celebrating her 50th anniversary. ఒక అవ్వ 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. And they asked her, what is the secret of your happy marriage? ఆమెని అడిగారు, మీ యొక్క వివాహంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటని. She said, on my wedding day, I decided to make a list of 10 of my husband's faults. ఆమె అనింది, వివాహమైనటువంటి రోజు నా భర్తలో ఉన్నటువంటి 10 తప్పులు నేను లిస్ట్ రాసుకుంటాను. Not on that one day, over the time. ప్రతి సంవత్సరం ఆ వివాహ దినం వచ్చినప్పుడు 10 తప్పులు రాసుకుంటాను. And she said, 10 faults, up to 10 faults I will overlook. I won't react. 10 తప్పుల వరకు నేను నిన్ను క్షమిస్తాను, నేను దాని విషయం ప్రతిస్పందించను. That means in the relationship, first 10 faults free. వారి యొక్క వివాహ జీవితంలో ఏ సంవత్సరంలో అయినా మొట్టమొదటి 10 తప్పులు ఆమె విడిచిపెడుతుంది. After 11th when he makes, I'll take action. 11వ వచ్చినప్పుడు మాత్రం నేను యాక్షన్ తీసుకుంటాను. And he said, till now I never crossed that 10. ఆమె అనింది, ఇప్పుడు దాకా 10 ఎప్పుడు దాటలేదు. Anytime he used to do something irritating, I used to say, lucky fellow, he's inside that 10. ఆయనకి ఎప్పుడన్నా కోపం వచ్చేదని తప్పు చేసినప్పుడు ఏం మనసులో అనుకుంటుంది, నువ్వు బయటపడ్డావు, ఇప్పుడు ఇంకా 10 దాటలేదు అనుకుంటుంది. You know, that is responding in grace. That is planning your life together. అలాగూ కృపతో మన యొక్క దినాలను గడపటం. You see, so next time your spouse hurts you, remind yourself that God is giving you another opportunity to grow in grace. మరి ఒకసారి ఇక మీ జీవితంలో ఎప్పుడైనా మీ సహచరులు ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడితే లేదా మీ కోపం తెప్పించిన, దేవుడు మీకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడు కృపలో ఎదగటానికని. Change your perspective. మనం దాని విషయంలో వేరొక కోణంలో మనం దాని ఆలోచన. And if you fail here, don't worry, plenty of opportunities you'll get. ఒకవేళ ఇక్కడ తప్పిపోయినా ఏమి నిశ్చింతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎన్నో అవకాశాలు ఇంకా ముందు ఉంటాయి. God will send opportunity after opportunity. దేవుడు నీకు అవకాశాల మీద అవకాశాలు తీసుకొస్తాడు. You see, in my limited experience among married couples, I have never found a couple who said they had an easy marriage.
ఇప్పుడు దాకా చూసినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి వారిలో ఎవరు కూడా మంచిగా మా వివాహ జీవితం సాగిందన్న వారు ఎవరు లేరు. Never. Has it been, marriage has been rewarding? Yes, they have been rewarding. Has there been character forming? Yes, they were character forming. అవి వారి యొక్క జీవితాల్లో వారి జీవితాన్ని మార్చాయి. వారు అందుకోవాల్సిన వాటి విషయంలో లేదా వారు సంతోషంగా పొందుకోవాల్సినవి పొందుకున్నారు. Were they joyful marriages? Yes. వారిలో సంతోషం ఉన్నదా, ఆనందం ఉన్నదా? అవును. Fruitful marriages? Yes. ఫలభరితమైనవా? అవును. But easy marriages? No. కానీ తేలిగ్గా ఉన్నాయా? కాదు. So as we practice this love in our married life, whichever stage you are in, you are going to save yourself from a lot of future headaches. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మనం ఇలాంటి ప్రేమనగిన మనం అభ్యాసం చేసినట్లయితే, and you will be building strong foundations for a happy relationship. మన యొక్క కుటుంబ జీవితాల్లో ప్రభు కొరకై గట్టి పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి And most important, you will crush the head of the snake that is trying to enter your house. చాలా ప్రాముఖ్యంగా మన గృహాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి సర్పం యొక్క తలను మనము అణగదొక్కగలం. Because we have the Lord with us. He crushed the head of the serpent on the cross, right? ఎందుకనగా మన ప్రభువారు ఆ యొక్క సర్పం యొక్క తలను సిలువలో ఆయన అణగదొక్కాడు. And we need to take hold of that love. ఆ యొక్క ప్రేమను మనం తీసుకొని అలాగూ మనం జాగ్రత్త పడవచ్చు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time you have given us, the sweet lesson on how to love one another as you have loved us. This was not possible, Lord, before the cross. This was not possible under the old covenant. Therefore, this was never given as a command. But today, we have this command, this new command. Because along with this command, we have a power within us, the power of the Holy Spirit, to be all that you want us to be. To love like you loved us, Lord Jesus, at least in small ways. And if we call ourselves believers, may this love be at work in our lives, Lord. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless.